ఏకలవ్య ఎరుకుల కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఊపిరి నాగరాజు గారు ఈయన వైజాగ్ ట్రస్ట్లో ఆఫీసర్గా పనిచేస్తూ చనిపోయారు. ఈరోజు దిన కార్యక్రమం ఉంది. దాంతో పాటు ఈరోజున సంతాప సభ అంటే సంస్మరణ సభని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు మన వాళ్ళతో మనకి వాళ్ళు బతుకున్నప్పుడు అనుబంధం ఉంటుంది, బంధుత్వం ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఆ విషయాల్ని ఎవరైనా ఒకసారి చనిపోతే ఆ విషయాలు కూడా మనం కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం అందరం కలిసి. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి లేదా ఒక నమ్మకాలు ఏంటంటే వారి గురించి కలిసి కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ విధంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ కుటుంబానికి మనం ధైర్యం ఇచ్చినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఆ చనిపోయిన వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కూడా చూపించేట్టుగా ఉంటుంది. ఈ మూకిరి నాగరాజు నేను ఇద్దరం కలిసి విజయవాడలో పాలిటెక్నిక్ చదువుకున్నాం. అదేవిధంగా నాగరాజు యొక్క పెళ్లికి కూడా నేను ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటి దగ్గర పెళ్లి జరిగితే అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ తమ్ముళ్ళు అదేవిధంగా వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా నాకు పరిచయమే. అదేవిధంగా మన మధ్యలో ఉన్న పాలపర్తి శ్రీమన్నారాయణ గారు వారి తోడవుడే, ఈయన కూడా అసోసియేషన్లో ఉన్నారు. ఇది ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అని చెప్పేసి ఉద్యోగులు అధికారులు ఉండేది. ఇది ఎరుకుల కులం ఒకటే కాకుండా ఎస్టీలో ఉన్న 35 తెగలు ఏదైతే ఉన్నాయో ఈ 35 తెగలకు సంబంధించిన 80 కులాలు ఉప కులాలకు సంబంధించిన సంఘం ఇది. ఈ సంఘంలో మూకిరి నాగరాజు వాస్తవానికి నాకు బావవుతాడు. ఎందువల్లంటే వాళ్ళ అత్తగారింటి పేరు కూడా దేవరకొండ, వీళ్ళ మూకిరి కావాడి గోత్రం. మేము చాలా చక్కగా బామర్దుల్లాగా కలిసి స్నేహం చేశాము, చదువుకున్నాము. తర్వాత నా పెళ్లికి కూడా ఆయన రావడం జరిగింది. అదేవిధంగా తర్వాత పిల్లలు ఎదిగేటప్పుడు మంచి సలహాలు ఒకరికొకరు మాట్లాడుకోవడం. అదేవిధంగా నేను విజయవాడలో ఉన్నా ఏలూరులో ఉన్నా కూడా ఆయన నా దగ్గరికి 4-5 సార్లు కూడా రావడం జరిగింది. ఇవి కాకుండా మా సొంతూరు నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊరు, మా ఊరు కూడా 2-3 సార్లు నాగరాజు రావడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మా మదరు, మా సిస్టర్స్, బ్రదరు వాళ్ళందరితో కూడా చాలా కలివిడిగా గౌరవంగా ఉండేవాడు. నాగరాజు చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అంటే చనిపోయాడని చెప్పుకోవడం కాదు, కానీ మీ అందరికీ కూడా తెలుసు చాలా నిదానంగా ఉంటూ ఎటువంటి గొడవలకి వెళ్లకుండా మంచిగా ఆలోచిస్తూ చాలా కష్టపడి చదువుకున్నాడు. అంటే ఎంతో పేదరికంలో, ఆ పేదరికం కూడా మామూలు పేదరికం కాదు, నిరుపేదల్లో నిరుపేద జీవితంతో పోరాడాడు. అంటే 10th క్లాస్ జీవితంతో మామూలు పోరాటం కాదనమాట. అంటే ఒక యుద్ధ భూమిలో ఉండి ఒకే ఒక్కడు 1000 మందితో పోరాటం లెక్క. అటువంటి పోరాటం చేసి అంటే వాళ్ళ అమ్మ నాన్న రామస్వామి మామగారు, సుబ్బలత్త గారు వీళ్ళు కలంకారీ పని అంటే ఈ బట్టలకి రంగులు వేసుకుని విజయవాడలో కేదరేశ్వరపేటలో ఉంటూ పిల్లల్ని సీను, పెద్దోడు సీను మన నాగరాజు తమ్ముడు, అదేవిధంగా చిన్న అబ్బాయి నాగేశ్వరరావు, వాళ్ళ పరిస్థితులు కూడా బాగాలేదు. అయినా కూడా నాగరాజు వాళ్ళ తమ్ముళ్ళ కోసం, వాళ్ళ తమ్ముళ్ళ పిల్లల కోసం ఎప్పుడు కూడా ఎంతో కొంత తన చేయగలిగి చేసేవాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ ఉండేది. ఇది నాకు తెలిసిన విషయాల్ని మీకు చెబుతున్నా. అంటే మీకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. ఏదేమైనా కూడా నాగరాజు స్నేహానికి పెద్దపీట వేసేవాడు. అదేవిధంగా చక్కగా అల్లరి చేస్తూ హ్యాపీగా ఉంటూ అందరిని నవ్వుతూ ఉండేవాడు. 48-49 సంవత్సరాల వయసులోనే మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరము, విచారం అనమాట. అంటే మన కులాల్లో అంటే ఈ దిగువ తరగతి చెందిన కులాలు ఏవైతే ఎరుకుల, యానాది, చెంచు, మాల, మాదిగ ఇటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి కులాల్లో మంచి ఆలోచనలతో ఉండి మంచి అలవాట్లతో ఉండి వాళ్ళు 70-80 సంవత్సరాలు కనుక బ్రతికినట్లయితే అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ని అందుకుని ఈ రిజర్వేషన్స్ ఉపయోగించుకుని ఇప్పుడిప్పుడే ఫ్యామిలీస్ని పైకి తీసుకొస్తూ ఉద్యోగాల్లోకి వస్తున్న మనం ఎక్కువ కాలం జీవించినట్లయితే సమాజానికి ఉపయోగపడవచ్చు. అదేవిధంగా పిల్లలను కూడా ఉద్యోగం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున అనారోగ్య కారణం వలన మన మధ్యలో లేకుండా పోయారు నాగరాజు గారు. ఆ కుటుంబానికి మా సంఘం ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా సంఘానికి నాగరాజు ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉండేవాడు. ఇక్కడ కూడా రాయడం జరిగింది చూడండి. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లా నుంచి శ్రీమన్నారాయణ గారు కూడా ఈ యొక్క సంఘం, శివనారాయణ గారు కూడా ఈ సంఘంలో ఉన్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటన జరిగినప్పుడు మనందరం కూడా అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా మన వాళ్ళకి మంచైనా చెడైనా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, వాళ్ళకి అండగా ఉండటం, మేము కూడా మీ వాళ్ళమే, మీ కష్ట సుఖాల్లో మేము ఉంటామని చెప్పేసి ఈ రోజున మనం పంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. ఈ రోజున ముఖ్యంగా ఎరుకుల, యానాది, చెంచు ఇటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి.
మనందరం కూడా యూనిటీగా ఉండి మనకున్న అవకాశాలను అనేటువంటి సద్వినియోగం చేసుకుని ఈ టైంలోనే మనందరం కూడా ఐక్యతగా ఉండి ఎటువంటి ఒక వివక్ష, అదేవిధంగా అసూయ, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇవేమీ లేకుండా మనందరం ఒకరికొకరిగా అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున అనేక కులాలు ఎదుగుతూ ఉన్నాయి. ఆ కులాలు ఈ రోజున మనం పట్టించుకునే పరిస్థితి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చుండూరు గ్రామంలో ఈ ప్రాంతం చూసినట్లయితే గత 25 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు. మహా అయితే ఈ కాంక్రీట్ రోడ్డు ఒకటి వచ్చింది. కాబట్టి మన ప్రాంతాలని మనం డెవలప్ చేసుకోవాలి, మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. మనందరం కూడా ఉన్నత స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి ఈ రోజు లేదు. దయచేసి పెద్దలందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎవరైనా వచ్చి ఈ వేదిక ముందుకు వచ్చి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కానీ, లేదా ఈ నాగరాజుతో మీకున్న అనుబంధం కానీ, స్నేహం కానీ, బంధుత్వాన్ని కానీ పంచుకోవచ్చు. ముందుగా వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా పాలపర్తి శివనారాయణ గారిని కోరుతా ఉన్నాం. వారు నాగరాజు గారి తోడలుడు. 2 మాటలు మాట్లాడు మన సంఘం గురించి. కట్ చేసి మళ్ళీ ఖండించు.